గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చేస్తోంది జగన్మాత అమ్మవారు జోగిని స్వరూపంలో మేళతాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది. కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే. అందరూ కన్నుల కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది. ఆవాహన జరగడం చాలా విశేషం. వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజా మొదలుపెట్టాడు. బాగో నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. హలో హలో మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి. అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. సరిగా కొట్టు. ముందుకురా, ముందుకురా, ముందుకురా. గాజా కొట్టు, కొట్టు, చాలా బాగా కొట్టు, కొట్టు. హరిహరి అంటే హరిదాసుల దళతూ, శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వారే పక్షులు 10 వృక్షాలు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సద్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తొలతది నామరా గుజలి రూపంబు, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా, పొద్దు దుర్గని పొన్న పూలు, గట్లు దుర్గని గన్నెర్లు, సది దుర్గని సంపెంగ వేనలు, సకల
సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా